జంగా కృష్ణమూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు కదా. ఆ జంగా కృష్ణమూర్తికి టీటీడీ బోర్డు మెంబర్గా నియమించిండ్రి. తాజాగా ఇప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ లేఖను చంద్రబాబు నాయుడు గారికి పంపించారు. ఆ లేఖలో ఏం రాశారో మీరే చూడండి. గత 2 రోజులుగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన తప్పుడు కథనాలు నన్ను మనస్తాపానికి గురి చేశాయట. కనీసం నన్ను సంప్రదించకుండా కథనాలు రాయడం బాధాకరం. గతంలో నాకు కేటాయించిన బాలాజీ నగర్ ఫ్లాట్ నంబర్ 2 అట ఇప్పటికీ ఖాళీగానే ఉందని బ్రాకెట్లో పెట్టారు. బాలాజీ నగర్ ఫ్లాట్ నంబర్ 2 దాన్ని రీఅలాట్మెంట్ చేయవలసిందిగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కోరడమైనది. వారు బోర్డుని నిర్ణయం తీసుకోమని చెప్పి టీటీడీ బోర్డుకు పంపించారట. ఆ తర్వాత బోర్డు తీర్మానం చేసి ఓకే అని చెప్పి ప్రభుత్వానికి పంపించిందట. అయితే అవాస్తవాలను విశ్లేషణాత్మకంగా పరిశీలించవలసిన ఆ పత్రిక నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉంది. నేను నా అధికారాన్ని అడ్డుపెట్టుకొని పవిత్ర స్థలమైన భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అపవిత్రం చేస్తున్నానని వ్యక్తిగత హననం చేయడం ఎంతవరకు ధర్మం? నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో వాస్తవాలు తెలుసుకోకుండా బోర్డు నిర్ణయాన్ని రద్దు చేస్తామని నిర్ణయించడం బాధాకరం. అందుకే నేను రాజీనామా చేస్తున్నాను. అయితే బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్ 2 అంటే యాక్చువల్గా అక్కడ ఏదో కాటేజీ నిర్మించాలి అనే ఆలోచనలో ఈయన ఉన్నారు అని ఎప్పటి నుంచి వాడుతున్నాయి. ఈయన ఇది చాలా సంవత్సరాల నుంచి దీనికోసం ఆయన ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇది ఇంతకుముందు కేటాయించారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కేటాయించమని అడిగారట చంద్రబాబు గారిని. సరే అన్నారట. టీటీడీ బోర్డు తీర్మానం చేసి పంపించిందట. ఎంత అయిపోయింది అనుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ కరపత్రికలో వార్తలు వరుసపెట్టి కథనాలు వచ్చాయట. దీంట్లో ఏదో అవినీతో లేకపోతే ఇంకేదో ఒత్తిడో టీటీడీ సొంత నిబంధనలను పక్కన పెట్టిందని రకరకాల కథనాలు 2 రోజులు రాసుకుంటూ వచ్చారట. సో ఇంకా ఆ పత్రికల్లో వచ్చింది ప్రభుత్వం చేయక తప్పదు కదా. సో వాళ్ళు ఓకే అని చెప్పి తీసుకున్న నిర్ణయమే మళ్ళీ దాన్ని రద్దు చేసేసారంట, లేదు అని. సో ఇవన్నీ ఆయనకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించాయట. ఆయన కేటాయించిన బాలాజీ నగర్లో ఆయన కేటాయించిన ఫ్లాట్ నెంబర్ 2 మళ్ళీ లేదని రద్దు చేసేశారట. ఇవన్నీ చాలా మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నాను అని జంగా కృష్ణమూర్తి ఒక లేఖ విడుదల చేశారు, ముఖ్యమంత్రి గారికి పంపించారు.